రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న కష్టాలు, మార్పులు, సవాళ్లను ఎదుర్కొని కొన్ని సంస్థలే సక్సెస్ఫుల్గా నిలబడతారు. అలాంటి సంస్థలు ఒకటి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్. రియల్ ఎస్టేట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, కస్టమర్లకు ఈ సంస్థ అందిస్తున్న ఫ్యూచర్ గురించి తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కాసెల్ల మహేందర్ రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ప్రజెంట్గా అయితే ఈ మధ్యకాలంలో చూస్తే అయితే ఏదైతే మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామో, లేకపోతే అసలు ప్రజెంట్గా అన్నీ ఇప్పుడున్న కాలేజ్ పిల్లల దగ్గర నుంచి ఏంటి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి అని అంటే మాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అని చెప్పేసి కూడా వారి మాటలు మనం వింటూ ఉంటాము. అంటే ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్ అనేది చాలా డల్గా ఉంటుంది. ఏంటి మరి అలాంటి డల్నెస్లో కూడా మీరు ఇలాంటి సక్సెస్ఫుల్ని ఎదుర్కొంటూ ఇంకా సక్సెస్ఫుల్గా వెళ్తూనే ఉన్నారు. ఏంటి సార్, ఏంటి దాని కారణం ఏంటి? కరెక్ట్ అండి. గత కొంచెం 1 ఇయర్ నుండి 1.5 ఇయర్ నుండి కొంచెం స్తబ్దతగా ఉన్నది అంటున్నారు. కానీ మా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ నుండి మాత్రం చాలా అద్భుతమైన బిజినెస్ చేయగలుగుతున్నాం. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ మనం చూజ్ చేసుకునే వెంచర్స్ ప్లస్ కస్టమర్లకు అవేర్నెస్ చేయడం. ఎప్పుడైతే ఒక టైంలో అంటే ఈ 1 ఇయర్ నుండి స్తబ్దతగా ఉన్నప్పుడు కనుక కస్టమర్ ఇన్వెస్ట్ చేసి ఉంటే వాళ్ళకు మంచి రిటర్న్స్ వస్తాయి. అంటే ఎగ్జాంపుల్ దాదాపు ఒక 1.5 ఇయర్ క్రితం ఒక 10,000 పర్ యాడ్ ఉంది అనుకోండి, అదే ఇప్పుడు కూడా 10,000 పర్ యాడ్ దొరుకుతున్నది. సో ఇప్పుడు కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే కస్టమర్ 1 ఇయర్ 1.5 ఇయర్ క్రితం ఉన్న రేట్ దొరుకుతుంది. కాబట్టి కస్టమర్కి మంచి ఎడ్యుకేట్ చేసి మీరు ఇప్పుడు కరెక్ట్ టైం ఇన్వెస్ట్ చేయడానికి ఇది బయ్యర్ టైం అంటారు. అందుకే దీన్ని మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిటర్న్స్ 100% సక్సెస్ఫుల్గా వస్తాయి. కాబట్టి మీరు 100% ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనే ఉద్దేశంతో ప్రతి కస్టమర్కి మేము ఎడ్యుకేట్ చేస్తాం అన్నట్టు. ఆ ఎడ్యుకేట్ చేసిన విధానంలో మా కస్టమర్లు చాలామంది ఎప్పటి నుండో మేము 2008 నుండి బిజినెస్ చేస్తున్నాం కాబట్టి చాలామంది ఎగ్జిస్టింగ్ కస్టమర్లతో పాటు మా మౌత్ పబ్లిసిటీతోనే ఈ బిజినెస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ చాలా వెంచర్స్ మేము అలానే కంప్లీట్ చేసుకుంటున్నాం. ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే ఇంకా బెటర్ అనే చెప్పడం వల్లనే మేము ఇంకా ఎక్కువ బిజినెస్ చేయగలుగుతున్నాం. ఈ టైంలో కూడా మంచి బిజినెస్ చేస్తున్నాం. అది మెయిన్ మా రీజన్. ప్లస్ మా వెంచర్స్ కూడా మేము ఇచ్చే అడ్వాంటేజ్లు వాళ్ళకి ఉండేటి అన్ని విధాలా బాగుంటుంది కాబట్టి ఇంత మంచిగా బిజినెస్ చేయగలుగుతున్నాం. అది మెయిన్ కారణం అండి. ఓకే. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో హైవే ఏదైతే మనకి హైవే రోడ్ మీద ఉంటాయో ఏంటి దానికి సంబంధించి ఎక్కడ ఏ హైవేలో తీసుకుంటే బెటర్ అని అంటే ఇది కరెక్ట్ అండి. యాక్చువల్గా ఇప్పుడు మన హైదరాబాదు రౌండ్ 360 degrees డెవలప్ అవుతూనే ఉందండి. మనకు హైదరాబాద్కి అడ్వాంటేజ్ అది. మనకు ఇన్నర్ రింగ్ రోడ్ అని, అవుటర్ రింగ్ రోడ్ అని, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది. అది 360 degrees ఉంటుంది. ఈ 360 degrees డెవలప్మెంట్స్ అవుతూనే ఉంటాయి చాలా వరకు. దాంట్లో ఇంకా ఎక్కువ డెవలప్మెంట్స్ అయ్యేటి వరంగల్ హైవే వచ్చేసి చాలా అద్భుతంగా డెవలప్మెంట్స్ అవుతాయి. ఎందుకు వరంగల్ హైవేనే ఎక్కువ డెవలప్మెంట్ అవుతుందంటే వరంగల్ హైవే ఇప్పటి వరకు బీబీనగర్ వరకు టచ్ అయ్యి ఉన్నది. హైదరాబాద్ అనేది బీబీనగర్ వరకు వచ్చేసింది. అందుకని అక్కడ ఎయిమ్స్ అనేది పెద్ద హాస్పిటల్ పెట్టారంటేనే హైదరాబాద్లో ఉన్నట్టు ఎయిమ్స్ హాస్పిటల్ అంటే బీబీనగర్ వరకు ఆల్రెడీ టచ్ అయ్యి ఉన్నది. ఇక బీబీనగర్ నుండి ఎవ్రీ 10 minutes ఒక మంచి సిటీస్ ఉంటాయి. అంటే భువనగిరి అని, యాదగిరిగుట్ట, రాయగిరి అని, వంగపల్లి, ఆలేరు, జనగాం, కాజీపేట్, ఇట్లా ప్రతి 10 minutesకి ఒకసారి పేద సిటీస్ వచ్చేసరికి దాదాపు హైదరాబాద్ వరంగల్ కలిసిపోయినంత స్టేజ్కి వచ్చేస్తుంది. ఫ్యూచర్లో కలిసిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒకటి. రెండవది, ఆ వరంగల్ హైవే ఇండస్ట్రియల్ కారిడార్గా డిక్లేర్ చేశారు. అంటే చాలా ఇండస్ట్రీస్ రావడానికి చాలా ఎక్కువ పాసిబుల్స్ ఉన్నాయి. ఇండస్ట్రియల్ కారిడార్గానే డిక్లేర్ చేశారు. డ్రై పోర్ట్స్ అని, ఫుడ్ పోర్ట్స్ అని చాలా ఉంటున్నాయి. చాలా విపరీతమైన అది వస్తుంది. మూడవది, హైదరాబాద్ కనుక ఒకసారి ఇండియాకు సెకండ్ క్యాపిటల్ అవుతాయి. ఇప్పుడు చాలామంది ఇండియాకు వేరే క్యాపిటల్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీకి పొల్యూషన్ విధంగా అదంతా చూసుకొని హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్ కాబట్టి హైదరాబాద్ను సెకండ్ క్యాపిటల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఒకసారి ఇండియాకు హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అవుతే నెక్స్ట్ ఇమ్మీడియట్గా తెలంగాణకు వరంగల్ క్యాపిటల్ కాబోతుంది. అందుకే ఆ ఉద్దేశంతోనే మామునూర్ అనే ఎయిర్పోర్ట్ కూడా రెడీ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఒక ఎయిర్పోర్ట్ కూడా రెడీ అవుతుంది. ఎందుకు అంటే అది సెకండ్ హైదరాబాద్ తెలంగాణకు క్యాపిటల్ వరంగల్ కాబోతుంది. కాబట్టి ఒకసారి వరంగల్ క్యాపిటల్ అయితే హైదరాబాద్ వరంగల్ కలిసిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్ సికింద్రాబాద్ ఎట్లా జంట నగరాలు అనుకుంటారో ఫ్యూచర్లో హైదరాబాద్ వరంగల్ కూడా అంతే అవుతుందండి. చాలా తక్కువ టైంలో పోవడానికి ఎక్స్ప్రెస్ హైవేలు చేస్తుంటారు, మెట్రో ట్రైన్స్ ఇస్తుంటారు, బుల్లెట్ ట్రైన్స్ ఇస్తుంటారు, ఇప్పుడు మామునూరు ఎయిర్పోర్ట్ కూడా ఇస్తున్నారు. సో ఇవన్నీ చూసుకుంటే వరంగల్ హైవే ఎప్పటికైనా
ఫ్యూచర్లో చాలా అద్భుతంగా డెవలప్ కాబోతుంది. దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఇంకా అద్భుతంగా ఉండబోతుంది. సో ఏ కస్టమర్ అయినా ఇవన్నీ చూస్ చేసుకోవాలి. మనం హైవే అంటే వరంగల్ హైవేను ఫస్ట్ గట్కేసర్ నుండి స్టార్ట్ చేస్తే, గట్కేసర్ ఒక ఎడ్యుకేషనల్ హబ్ ఉంది, అక్కడ మొత్తం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. ప్లస్ ఐటీ హబ్ ఉంది, ఇన్ఫోసిస్ కానీ మాదారం కొత్తగా ఐటీ వస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ బీబీనగర్లో ఎయిమ్స్ హాస్పిటల్ ఆల్రెడీ రన్ అవుతుంది, పెద్ద ఎత్తున ఉంది. తర్వాత భువనగిరి పోర్ట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి యాదగిరి గుట్ట పెద్ద పుణ్యక్షేత్రం ఉంది, ఒక తెలంగాణకే ఒక తిరుపతి లాంటి పుణ్యక్షేత్రం ఉంది. తర్వాత వంగపల్లి, ఆలేరు, జనగాం, ఇట్లా ప్రతిదీ ఉన్నది. కాబట్టి చాలా అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. కాబట్టి వరంగల్ హైవే కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ కస్టమర్ మంచి ఇన్వెస్టర్ అవుతాడు, తెలివైన ఇన్వెస్టర్ అవుతాడు, వాళ్ళకి రిటర్న్స్ కూడా చాలా అద్భుతంగా రాబోతున్నాయి అన్నట్టు. అది మెయిన్. సార్, ఇప్పుడు కస్టమర్స్ మీ ప్రాపర్టీ ఇదైతే వాళ్ళు తీసుకున్నట్టయితే ఏంటి అసలు మీ దగ్గర నుంచి వాళ్ళకి ఆ భద్రత అనేది ఎలా కనిపిస్తారు? ఫైనాన్షియల్గా కానీ లేకపోతే లీగల్గా కానీ ఏంటి ఎలా ఉంటుంది? కరెక్ట్ అండి. చాలామంది కస్టమర్లు చాలా కన్ఫ్యూజ్లో ఉంటారు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే చాలా ఇబ్బంది అవుతాయి అనేది. అదే మెయిన్. అంటే ఎప్పుడైతే లీగాలిటీ కరెక్ట్ ఉంటే, ఎప్పుడైతే డెవలప్మెంట్లు కరెక్ట్ ఉంటే 100% సక్సెస్ ఉంటుంది. మా శ్రీ సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో లీగాలిటీ అనేది 100% కరెక్ట్ ఉంటుంది. మేము ఎంత కరెక్ట్గా చెప్తున్నామంటే వాళ్ళు మనుమలు కాదు, మునుమనుల వాళ్ళకి కూడా ఇంత ప్రాబ్లం రాకుండా ఉన్నంత లీగాలిటీ ఇస్తామన్నట్టు. సో ఆ లీగాలిటీ వల్లనే కస్టమర్ చాలా సాటిస్ఫై అవుతుంటాడు. ఏ ఇన్వెస్టర్ అయినా ఫస్ట్ డాక్యుమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యే డాక్యుమెంట్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలనేది ఇంపార్టెంట్. దానికి మేము చాలా అద్భుతంగా డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. 100% లీగల్గా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నదే మనం చూజ్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ను కస్టమర్లకు ఇవ్వడం జరుగుతుంది అన్ని పర్మిషన్లతో. అంటే డిటీసీపీ అయితే డిటీసీపీ కానీ, హెచ్ఎండి అయితే హెచ్ఎండి, రేరా విత్ అన్ని డెవలప్మెంట్స్తో, ఆల్ డెవలప్మెంట్స్తో మనం కస్టమర్ ముందుకెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇంత సక్సెస్ఫుల్గా మనం రన్ చేయగలుగుతున్నాం ఈ వ్యవస్థను. ఇంత మంచి సక్సెస్ఫుల్ కస్టమర్లు కూడా మా దగ్గర హ్యాపీ కస్టమర్లు చాలా ఎక్కువ మంది ఉన్నందుకే మేము ఇంకా ఎక్కువ బిజినెస్ చేయడానికి రెడీ ఉన్నాం. అది. అండ్ మీరు కొత్తగా ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేశారు కదా, ఏంటి అసలు దాని విశిష్టత ఏంటి అసలు? ఇప్పుడు వరంగల్ హైవేకి ఈ మధ్యకాలంలో మేము 3 ప్రాజెక్టులు లాంచ్ చేసామండి. ఒకటి జనగాం దగ్గర, జనగాము టౌన్కు కేవలం 5 నిమిషాల దూరంలో, వరంగల్ హైవేకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో హిల్ కౌంటీ అనే చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అండి. హిల్ వ్యూలో ఉంటుంది. జనగాం దగ్గర, వరంగల్ హైవేకు దగ్గరలో ఉంటుంది. చాలా తక్కువ బడ్జెట్లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నట్టు. అది డిటీసీపీ విత్ రేరాతోని అన్ని డెవలప్మెంట్స్ రెడీ అవుతున్నాయి. చాలా మంచి ప్రాజెక్ట్ అది. ఒకసారి కస్టమర్ కనుక అక్కడికి వచ్చి ఆ వ్యూని చూస్తే చాలు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు అన్నట్టు. సో హిల్ కౌంటీ అనేది చాలా అద్భుతమైన వెంచర్ ఒకటి. రెండవది ఇంద్రప్రస్థ అనేది ఒకటి లాంచ్ చేసినామండి. అది కూడా వరంగల్ హైవేకు కేవలం 500 మీటర్ దూరంలో ఉంటుంది. వంగపల్లి దగ్గర, యాదగిరిగుట్టకు అతి సమీపంలో ఉంటుంది. అది చాలా అద్భుతమైన డెవలప్మెంట్ చేసాం. అంటే టోటల్ డెవలప్మెంట్లు కూడా కంప్లీట్ చేసాం. దాంట్లో ఒక విల్లా ప్రాజెక్ట్లో ఉండే అన్ని డెవలప్మెంట్స్ చేసేసాం దాంట్లో. అంటే ఒక స్విమ్మింగ్ పూల్ కానీ, ఒక బాస్కెట్ కోర్ట్ కానీ, టెన్నిస్ కోర్ట్ కానీ, ఓపెన్ హ్యాంపీ థియేటర్స్ కానీ, ఇట్లా చాలా రకం ఒక 40 రకాలు, మనం 40 రకాల డెవలప్మెంట్స్ అమ్యూనిటీస్ ఇచ్చాం. సో ఏ కస్టమర్ అయినా ఒకసారి అక్కడికి వస్తే ఆ డెవలప్మెంట్ చూసే కస్టమర్లు అదైపోతుంటారు. అంత మంచి డెవలప్మెంట్. అంటే మనం విల్లా ప్రాజెక్టులు ఇచ్చి అంత డెవలప్మెంట్ చేసినాం. సో కస్టమర్కి ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది అంటే, ఎవరైనా కస్టమరు వీకెండ్లో ఒకసారి యాదగిరిగుట్టకు పోయి అక్కడ ఒక 2 days స్టే చేయాలనుకుంటే, స్పెండ్ చేయాలనుకుంటే ఒక మంచి ఒక ఇల్లు కట్టుకొని, చిన్న ఇల్లు కట్టుకొని అక్కడ ఫ్రైడే నైట్ వెళ్ళి అక్కడ ఉండి, సాటర్డే సండే ఉండి, మండే మార్నింగ్ లేస్తే ఒక 1 hourలోనే మళ్ళీ రావచ్చు. చాలా దగ్గరలో ఉంటుంది హైదరాబాద్ సిటీ. సో వాళ్ళు రావడానికి అద్భుతంగా ఉంటుంది. దానిలో 2 విల్లాలు కూడా కట్టాం మేము ఇప్పుడు. అంటే కస్టమర్కి చూడడానికి ఎలా ఉంటుంది అనేది కూడా చూపించేస్తున్నాం. సో ఏ కస్టమర్ అయినా ఒకసారి వాళ్ళు చాలామంది ఫామ్ హౌస్ కట్టాలనుకుంటారు. ఫామ్ హౌస్లు ప్రాపర్గా ఏంటిది అన్ని పర్మిషన్స్ ఉండవు ఒరిజినల్గా. కానీ దీనికి మనం అన్ని డిటీసీపీ, రేరా అన్ని అప్రూవల్తోని ప్రతిదీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ప్రతిదీ కంప్లీట్ చేసుకొని ఇస్తున్నాం. కాబట్టి ఇది మంచి అద్భుతమైన ప్రాజెక్ట్ ఉంటుంది. ఏ కస్టమర్ అయినా ఒక్కసారి అక్కడికి సైట్ విజిట్ చేస్తే చాలు, 100% చాలా బాగుంటుంది. ఇక మూడవది హ్యాపీ హోమ్స్ అని ఉంటుంది. ఇది హైదరాబాద్లోనే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్కి గట్కేసర్ దగ్గర, ఇన్ఫోసిస్ ఐటీ సెక్టర్ దగ్గర
ప్లస్ మాదారం అని కొత్తగా ఇప్పుడు ఐటీ సెక్టర్ వస్తుంది, అక్కడ అన్ని ఎడ్యుకేషన్ హబ్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ చాలా నియర్గా ఉప్పల్ మెట్రో స్టేషన్ నుండి ఒక 15 to 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఒక ఫ్లైఓవర్ అవుతుంది ఉప్పల్లో, ఒకవేళ అది కంప్లీట్ అయితే 15 to 20 మినిట్స్లో మెట్రోకి వెళ్ళిపోవచ్చు. అంటే అక్కడ హ్యాపీ హోమ్స్లో ప్లాట్ తీసుకొని ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకొని హైటెక్ సిటీలో కూడా జాబ్ చేసుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు ఓన్ హౌస్ కట్టుకొని అక్కడ నుండి హైటెక్ సిటీలో జాబ్ చేయవచ్చు. ఎందుకంటే 20 మినిట్స్లో వాళ్ళు వచ్చేసి మెట్రోకి వచ్చి హైటెక్ సిటీలో జాబ్ చేయవచ్చు. సో అది హైదరాబాద్ టౌన్, హైదరాబాద్లోనే ఉంది అని అంటే జిహెచ్ఎంసీకి అండర్కి వస్తుంది. ఇప్పుడు అది నెక్స్ట్ ఫ్యూచర్లో జిహెచ్ఎంసీ చేయబోతున్నారు ఔటర్ రింగ్ రోడ్ దాకా, అది జిహెచ్ఎంసీలో కూడా కలిసినట్టే అవుతుంది. సో అది మంచి బెనిఫిట్ వస్తుంది కస్టమర్లకు. ఇమ్మీడియట్గా రిటర్న్స్ కావాలంటే అలాంటి దాంట్లో వెంచర్ చేయొచ్చు, అలాంటి వెంచర్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక లాంగ్ టర్మ్ కావాలంటే జనగాంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ మధ్యతరగతి కావాలంటే యాదగిరిగుట్ట దగ్గర, వంగపల్లి దగ్గర చేయొచ్చు. ఇట్లా ప్రతి ఇన్వెస్టర్ అంటే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, అబో మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో ఉండాలనే ఆలోచనతో ప్రతి ఒక్కటిది మళ్ళీ అన్ని పర్మిషన్స్, ఏదో ఊరికే ఫామ్ లాంటిది కాకుండా ప్రతిదీ పర్మిషన్ చేసి అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసి అన్ని పర్మిషన్ తీసుకొని అన్ని డెవలప్మెంట్ చేసి కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సో అది చాలా అద్భుతమైన ఈ 3 ప్రాజెక్టులు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు చాలామంది కస్టమర్లు కూడా ఇంట్రెస్ట్ చూస్తున్నారు. అది మెయిన్. రెండవది, ఏ కస్టమర్ అయినా మా సైట్కి వచ్చి ఒకసారి సైట్ విజిట్ చేసి చూసి ఆ చుట్టుపక్కల చాలా వెంచర్స్ ఉంటాయి, ఒక 2-3 కిలోమీటర్స్ వేరియస్లో ఏ వెంచర్కైనా వెళ్ళి ప్రైస్ అండ్ డెవలప్మెంట్లు కనుక్కొని మన వెంచర్లో తక్కువ ఉంటేనే మా దగ్గర తీసుకోమని చెప్తుంటాం. అంత ఖచ్చితంగా చెప్తాం. ఒక 10 to 20% మన దగ్గర మిగతా వెంచర్ల మీద మనకి తక్కువ ఉంటుంది. సో అది 100% కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారు, అందుకే బిజినెస్గా పడుతుంది. సూపర్. సో మీ కంపెనీలో ఏంటి అన్ఎంప్లాయ్మెంట్కి ఏంటి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, మీరు ఎలా వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటారు? ఎగ్జాక్ట్ అండి. చాలామంది ఈ మధ్యకాలంలో అంటే ఎక్కడైనా ఫస్ట్ అగ్రికల్చర్ సెక్టార్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, తర్వాత రియల్ ఎస్టేటే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఇస్తుంది. సో ఆ రియల్ ఎస్టేట్ ఎంప్లాయ్మెంట్ని ఈ మధ్యకాలంలో కార్పొరేట్ స్టైల్లో చేస్తున్నాం మేము. ఓన్లీ ఎంప్లాయ్మెంట్ ఏదో ఇంతకుముందు రియల్ ఎస్టేట్ చేయాలంటే ఏదో బంగారం వేసుకొని అది వేసుకొని వైట్ అండ్ వైట్ వేసుకొని పోయేటట్టు కాకుండా మనం మంచి ఒక కార్పొరేట్ లెవెల్లో చేసి ప్రతి అసోసియేట్ ఎవరైనా మా దగ్గరికి జాయిన్ అయితే, కొత్తగా వచ్చి జాయిన్ అయితే, ఎంప్లాయీస్ కానీ, పార్ట్ టైమ్స్ కానీ, మహిళలు కానీ, అంటే ఇంట్లో ఉండే మహిళలు కానీ ఎవరైనా మా దగ్గర వచ్చి జాయిన్ అయితే వాళ్ళకి ఫస్ట్ ఒక ట్రైనింగ్ పీరియడ్ పెడుతున్నాం. ఒక 1 వీక్ ట్రైనింగ్ ఇస్తాం, వాళ్ళకి పూర్తి అవగాహన కల్పిస్తాం. అంటే అసలు ప్రాజెక్టులు ఏంటి, కస్టమర్ని ఎలా చూజ్ చేసుకోవాలి, కస్టమర్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, కస్టమర్కి ఎలా ఎడ్యుకేట్ చేయాలి. చాలామంది ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు కానీ కన్ఫ్యూజ్లో ఉంటారు. అవన్నీ మేము మా అసోసియేట్కి మొత్తం ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు వాళ్ళకి మార్కెట్కి పంపించగలిగితే అందుకే వాళ్ళు సక్సెస్ చేయగలుగుతారు. సో ప్రతి అసోసియేట్ మా దగ్గర సక్సెస్ఫుల్గా ఉండడానికి కూడా కారణం మేము ప్రతి మంత్ ట్రైనింగ్ ఉంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరు వచ్చినా కొత్తగా వాళ్ళకు 1 వీక్ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఆ ట్రైనింగ్ని వాళ్ళకి మొత్తం తెలుసుకుంటారు. ఒక బుక్లెట్ లాంటి తయారు చేసి వాళ్ళకి 100% సక్సెస్గా ఎట్లా జర్నీ చేయాలని చూపిస్తుంటాం. అందుకే మా దగ్గర కూడా అసోసియేట్ చాలామంది, ఇప్పటికీ 40,000 అసోసియేట్స్ ఉంటారు ఇప్పుడు మా దగ్గర. సో వాళ్ళందరూ సక్సెస్ఫుల్గా జర్నీ చేస్తున్నారు. కేవలం మా ట్రైనింగ్స్, మా విధానం, మా కార్పొరేట్ స్టైల్లో ఉండడం వరకే వాళ్ళు అంత ఈజీగా సక్సెస్ కావబోతున్నారు. ఓకే. సో ప్రేక్షకులు లాగా నాకు కూడా ఇది ఎప్పటి నుంచో డౌట్ ఉందన్నమాట. అంటే ఇల్లు కొనడం బెటర్ అంటారా, లేకపోతే స్థలం కొనడం బెటర్ అంటారా? ఇది చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు చాలామంది ఇల్లు కొనాలన్నా, ఇల్లు కొనుక్కుందాం అని అనుకుంటారు. కానీ నా సజెషన్ ఏంటంటే, ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారంటే ఫస్ట్ ఇంటి స్థలం మీద ఇన్వెస్ట్ చేయండి. ఓకే. అయితే చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర కొన్ని డబ్బులు ఉండగానే ఆ డబ్బులతోని ఏమంటారు అడ్వాన్స్ పేమెంట్ చేసి మిగతాదంతా బ్యాంక్ లోన్కి వెళ్ళి ఇల్లు కొంటారు. వాళ్ళ జీవితకాలం మొత్తం ఆ బ్యాంక్ లోన్ కట్టుకుంటూ వస్తుంటారు. సో నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో 2 ప్లాట్లు తీసుకోండి. ఎన్నైతే డబ్బులు ఉన్నాయో, ఎన్నైతే అడ్వాన్స్గా ఫస్ట్ పేమెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పేమెంట్తో 2 ప్లాట్లు తీసుకొని కొన్ని రోజులు వెయిట్ చేసి ఒక ప్లాట్ అమ్మితే ఇంకో ప్లాట్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి డబ్బులు వస్తాయి వాళ్ళకి. సో ఎప్పుడైనా ఏ కస్టమర్ అయినా నేను చెప్పేది ఏంటి, ఇంటి స్థలం కొనుక్కొని కొన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాతనే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు వచ్చిన డబ్బులతో కొన్ని డబ్బులు పెట్టి మిగతాదంతా బ్యాంక్ లోన్కి వెళ్ళి ఆ లోన్ మొత్తం జీవితకాలం కట్టుకునే బదులు ఫస్ట్ 2 ప్లాట్లు కొనండి. ప్లాట్లు కొన్న తర్వాత కొన్ని రోజులు వెయిట్ చేసి ఒక ప్లాట్ అమ్ముకున్న దాంతో ఇంకో ప్లాట్
ఏది ఇల్లు కట్టుకోవచ్చు. ఒకవేళ కొన్ని రోజులకు వెయిట్ చేసే వరకే ప్లాట్కు ఇల్లు కట్టే డబ్బులు వచ్చినాయి అనుకో, ఆ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది. ఇంకొక ప్లాట్ ఆల్రెడీ ఇల్లు కట్టుకుంటాం కాబట్టి ఇంకో ప్లాట్ మనకు ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది. అది ఎప్పటికైనా మీ ఫ్యూచర్లో మీ పిల్లలకు ఎప్పటికైనా భద్రతగా ఉంటుంది, భరోసాగా ఉంటుంది. సో కస్టమర్కి ఏ కస్టమర్కైనా చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు స్థలం మీదనే ఇన్వెస్ట్ చేయండి, తర్వాతనే ఇల్లు మీద ఆలోచించండి. అది నా మెయిన్ ఉద్దేశం. ఓకే. సో మనం లైఫ్లో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటాము. రియల్ ఎస్టేట్ అనేది చాలా హైప్తో కూడింది. ఏంటి అసలు మీరు ఎలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు? చాలా చూసామండి. యాక్చువల్లీ మేము రియల్ ఎస్టేట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు చాలా చేంజెస్ చూసాం. అదే చెప్పాను కదా ఇందాక, వైట్ అండ్ వైట్ గోల్డ్ వేసుకొని తీసుకుని నుండి సూట్ వేసుకునే స్టేజ్కి తీసుకొచ్చాం. అంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడైనా మంచిగా ఉంటుంది. మళ్ళీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్కు ఒక మంచి ప్లేస్ ఇది. అంటే ఎర్త్క్వేక్స్ రావు, సేఫెస్ట్ ప్లేస్ వరల్డ్లో. ఎక్కడి అయినా సర్వర్లు ఇక్కడే పెడతారు. ఇప్పుడు నెక్స్ట్ డేటా సెంటర్లు ఏవైనా కూడా సర్వర్లు ఇక్కడే చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి సేఫ్గా ఉండాలి ఆ సర్వర్. కాబట్టి హైదరాబాద్లోనే ఆ సర్వర్లు చేయడానికి రెడీగా ఉంటున్నారు చాలామంది. ప్లస్ హైదరాబాదే కాకుండా వేరే విత్ ఇన్ ఇండియాలో వేరే స్టేట్ల నుండి చాలామంది ఇక్కడ వచ్చి అంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, వెదర్ చాలా బాగుంటుంది, ఇక్కడనే స్టే చేయాలి, ఇక్కడనే రిటైర్డ్ అయ్యి ఇక్కడే జీవితం గడపాలనేది చాలామంది అనుకుంటారు. హైదరాబాద్కి ఒక అదృష్టం అది. ప్లస్ దానితో పాటు చాలామంది కన్ఫ్యూజ్లో ఉంటారు. అదంటే మనం ప్లాట్ ఇప్పుడు తీసుకోవాలా, తర్వాత తీసుకోవాలా, ఎప్పుడు తీసుకుంటే మంచిగా ఉంటుంది అనేది. ఇది చాలామందికి ఈ మధ్యకాలంలో అర్థం కాని ఒకటి చెప్తాను నేను. మన హైదరాబాద్ ఫస్ట్ ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు అసలు ప్లాట్ కొనాలనే ఆలోచన ఎవరికి లేదు. అది అయిపోయిన తర్వాత అవుటర్ రింగ్ రోడ్ వచ్చేది. అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఇన్వెస్ట్ చేయమంటే చాలామంది వెనక్కిపోయారు. అంత దూరంలో మనం 2000 గజం పెట్టుకు ఏం తీసుకొని ఏం చేస్తాం, అక్కడ ఏం చేసుకోవడానికి అనుకున్నాం. కానీ అదే అవుటర్ రింగ్ రోడ్ ఇప్పుడు 70,000 లక్ష రూపాయలు కూడా ఉంది ఆ ఏరియాలో. సో మన కళ్ళ ముందు కనబడ్డది ఎగ్జాంపుల్. నెక్స్ట్ RRR రాబోతుంది. ఆ RRR కూడా అంతే. RRR వరకు హైదరాబాదును అర్బన్ తెలంగాణ చేయబోతున్నారు. అంటే అవుటర్ రింగ్ రోడ్ నుండి RRR వరకు రేడియల్ రోడ్స్ వేసి కనెక్టివిటీ ఇచ్చి శాటిలైట్ టౌన్షిప్లు తయారు చేసి టోటల్గా హైదరాబాద్ అనేది 60% హైదరాబాద్ RRR లోపే ఉంటుంది. అంటే అర్బన్ తెలంగాణ టోటల్గా ఆ RRR లోపే ఉంటుంది. హైదరాబాద్కి అందుకే అడ్వాంటేజ్ అని చెప్పాడు. సో RRR వరకు ఎవరైనా ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. అది RRR రాకముందు. ఒక్కసారి RRR వచ్చిన తర్వాత అందరు అప్పుడు పరిగెత్తుతుంటారు. అప్పుడు రేట్ అనేది హైక్ అయిపోతుంది. ఒకసారి లాంచ్ అయ్యి దాన్ని వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు అందరు పరిగెత్తుతారు. కానీ RRR వస్తుంది అని తెలుసు, ల్యాండ్ అక్వైరీ అయిందని తెలుసు, అలైన్మెంట్ అయిందని తెలుసు, ఒక 1-2-3 మంత్స్లో దానికి వర్క్లు స్టార్ట్ అవుతున్నాయని తెలుసు. అన్నీ తెలిసి కూడా ఇప్పుడు చేయకపోతే వాళ్ళే నష్టపోతారు. ఎలా నష్టపోతారు? ఇప్పుడు 10,000 గజం దొరికింది, ఒకసారి RRR స్టార్ట్ అయినాక 15,000 దొరుకుతుంది. సో అదే ఇప్పుడు ఇది ఇన్వెస్ట్ చేస్తే ఒకసారి RRR వచ్చిన తర్వాత ఎంత మంచి బెనిఫిట్స్ వస్తుంది. అది లైవ్లో చూస్తున్నాం కదా. అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఎంత అయింది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది. సేమ్ RRR పరిస్థితి కూడా అలా అవుతుంది. అందుకే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసే కస్టమర్లకు మంచి అద్భుతమైన అవకాశాలు 1కి 2 సార్లు దొరుకుతున్నట్టు. ఇన్నర్ రింగ్ రోడ్ వేసినప్పుడు ఒక అద్భుతమైన అవకాశం, అవుటర్ రింగ్ రోడ్ వేసినప్పుడు అద్భుతమైన అవకాశం, ఇప్పుడు RRR వచ్చినప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వేసినప్పుడు కూడా మంచి అద్భుతమైన ఇలాంటి అద్భుతమైన అవకాశం ఏ సిటీకి లేదు. మన ఇండియాలో ఉన్న చెన్నై కానీ, బొంబాయి కానీ, కలకత్తా కానీ ఏ సిటీకి ఉండదండి. మన హైదరాబాద్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా అట్లా ఉండదు. సో అంత బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఏ కస్టమర్ అయినా నేను చెప్పదలుచుకున్నదంటే RRR రీజనల్ రింగ్ రోడ్ రాకముందే మీరు ఇన్వెస్ట్ చేయండి. ఒకటి. రెండవది, మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అన్నీ తిరిగిన తర్వాత మీరు ఎప్పుడైతే ఫైనల్ చేయాలనుకుంటున్నారో ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారి మా ప్రాజెక్ట్ కూడా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయండి. ఎక్కడైనా చేయండి. ఒకసారి మా ప్రాజెక్ట్ని కూడా చూడండి, మీకే అర్థమవుతుంది. అన్ని ప్రాజెక్టుల కన్నా మాది అద్భుతంగా ఉంటుంది. అందుకే మీరు ఒకసారి నిర్ణయం తీసుకునే ముందు శ్రీ సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వెంచర్లను ఒక్కసారి విజిట్ చేయండి, అప్పుడు నిర్ణయం తీసుకోండి. అంతే. 100% వాళ్ళు పర్ఫెక్ట్ నిర్ణయం అవుతుంటుంది కూడా. ఓకే. మేమైతే ఒకటి విన్నాము, అది నిజమో కాదో మీరే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు అందరు చూసుకుంటే భయపడేది రిజిస్ట్రేషన్ ఫీజు గురించి. చాలా మందికి భయం ఉంటుంది.
ఫ్లాట్ ఓకే, ఇల్లు బాగుంది, అన్నీ నచ్చుతుంది, రిజిస్ట్రేషన్ దగ్గర చాలా మంది ఆలోచిస్తారు. మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఫ్రీగా చార్జ్ చేస్తున్నారని చెప్పి విన్నాము. ఏం సార్ నిజమేనా? మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారా? కరెక్టే అండి. కస్టమర్లకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా బర్డెన్ కావద్దని మేమేం చేస్తున్నామంటే, యాక్చువల్గా ఏ కస్టమర్ అయినా ఒకసారి ప్లాట్ తీసుకుంటే వాళ్ళకి 45 days టైం ఇస్తామండి. ఇన్ కేస్ కస్టమర్ 15 days లోపు పేమెంట్ చేస్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కంపెనీ భరిస్తుంది, కస్టమర్ భరించాడు అన్నట్టు. అందుకే మా దగ్గర చాలామంది కస్టమర్లు 15 days టోటల్ పేమెంట్ చేసుకొని వాళ్ళు ఇమ్మీడియట్ రిజిస్ట్రేషన్కి వెళ్తున్నారు. దానివల్ల కస్టమర్కి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వాళ్ళు భరించక్కర్లేదు, కంపెనీ భరిస్తుంది. అందుకే దాదాపుగా మా మార్కెట్లో అంటే మేము బిజినెస్ చేసిన దానిలో 70% కంపెనీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ చేయగలుగుతుంది. అంటే 70% కస్టమర్లు 15 days టోటల్ పేమెంట్ చేస్తున్నారు. దానివల్ల కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే డాక్యుమెంట్ ఇమ్మీడియట్గా వస్తుంది వాళ్ళకి. మెయిన్ ఏంటంటే డాక్యుమెంట్. చాలామంది రిజిస్ట్రేషన్ల దగ్గర చాలా ఇబ్బంది పడుతుంటారు. మనది అట్లా కాదు. ఈరోజు పేమెంట్ చేస్తే ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేసేయగలుగుతాం. 24 hours రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి డాక్యుమెంట్ ఇస్తున్నాం. సో ఆ డాక్యుమెంట్ చాలా వాళ్ళకి సాటిస్ఫై అవుతుంది. సో అందుకే ఏ కస్టమర్ అయినా 15 days టోటల్ పేమెంట్ చేస్తే, 15 days లోపు టోటల్గా పేమెంట్ చేస్తే వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేది మొత్తం కంపెనీ భరిస్తుంది. అలా ఎంత ఛార్జెస్ అయినా కంపెనీ భరిస్తుంది. అదే మనకు మార్కెట్లో చాలా ప్లస్ అవుతుంది, అదే మంచి బిజినెస్ చేయగలుగుతుంది. సూపర్ సార్. అండ్ అంటే శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్లో మీరు ఇంత మంచి వెంచర్స్ చూపిస్తూ ప్రజలు కూడా దాన్ని మంచిగా తీసుకొని సక్సెస్ఫుల్గా వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతున్నారు. ఏంటి అసలు మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? కరెక్టే అండి. ఇప్పటివరకు మేము చాలా వెంచర్స్ చేసినాం, చాలా అద్భుతమైన సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకున్నాం. దీంట్లో మెయిన్ మనం చేసేది ఏంటంటే కస్టమర్లకు లొకేషన్ వైజ్ హైలైట్స్ ఇవ్వడం, చాలా అద్భుతమైన లొకేషన్లు ఇవ్వడం, డెవలప్మెంట్లో అద్భుతంగా డెవలప్మెంట్ చేయడం. మూడోది ప్రైస్. ఓకే, మిగతా చుట్టుపక్కల ఉన్న దాంట్లో మా దాంట్లో 10 to 20% తక్కువ వేయడం. నాలుగోది ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం. ఈ 4 వల్ల మన సైట్ చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది కస్టమర్లతో. మాకు రిపీటెడ్ కస్టమర్స్, రెఫరెన్స్ కస్టమర్సే చాలా ఎక్కువ ఉంటారు మౌత్ పబ్లిసిటీతోనే. అరే శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో తీసుకుంటే మనకి ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు, అసలు రిజిస్ట్రేషన్ ఛార్జెసే తీసుకోరు వాళ్ళు, మనమే కంపెనీ భరిస్తుంది రిజిస్ట్రేషన్ ఛార్జెస్. అందుకే లొకేషన్ అనేది ఎంతైతే ఇంపార్టెంటో రిజిస్ట్రేషన్లు కూడా అంతే ఇంపార్టెంట్, డెవలప్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇవన్నీ మేము ప్రతిదీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి, అసలు మేము ఏదైతే సైట్ తీసుకునేటప్పుడే మేము ఫస్ట్ ఏం చేస్తామంటే, ఈ సైట్ దగ్గర నేను అయితే ఒక ప్లాట్ కొంటున్నా, ఒక ప్లాట్ తీసుకుంటున్నా, ఇక్కడ ఇన్వెస్ట్ చేయగలుగుతానా అని ఆలోచించి అదే విధానంగా అక్కడ సైట్ వేస్తాం. సో దానివల్లనే మనకు మంచి రిజల్ట్ వస్తుంది. సార్ మనం ఇందాక మాట్లాడుకున్నాము బిలో మిడిల్ క్లాస్ అని కూడా మనం మాట్లాడుకున్నాము. మరి ఇప్పుడు బిలో మిడిల్ క్లాస్ అని వాళ్ళు చూస్తుంటే ఏంటి అసలు వాళ్ళ బడ్జెట్ ఏంటి, వాళ్ళకు ఏ పరంగా మీరు సహాయం అంటే హెల్ప్ చేస్తూ ఉంటారు? ఎగ్జాక్ట్ అండి. మనము మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ కూడా ప్లాట్ ఇవ్వాలి అంటే వాళ్ళ సొంత ఇంటి కల స్థలం నెరవేరాలనే ఆలోచనతోనే మనం ఈ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా తక్కువ బడ్జెట్లో అన్ని డెవలప్మెంట్స్తో అన్ని పర్మిషన్తో ఇవ్వాలనుకున్నాం అన్నట్టు. సో బిలో మిడిల్ క్లాస్ అంటే ఈరోజు రేపట్లో హైదరాబాద్లో ప్లాట్ తీసుకోవాలంటే 50 నుండి 60,000 70,000 గజం లేనిది లేదు. మేము బిలో మిడిల్ క్లాస్ వాళ్ళని మెయిన్ ఉద్దేశించుకొని కేవలం 7 లక్షలకే మనం ప్లాట్ ఇస్తున్నాం. ఓకే, ఒక ప్లాట్ 7 లక్షలకు మాత్రమే ఇస్తున్నాం. ఆ 7 లక్షల ప్లాట్ కూడా అన్ని డెవలప్మెంట్స్ అంటే డిడిసిపి పర్మిషన్, రేరా పర్మిషన్ అండ్ బీటీ రోడ్స్, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, 60 feet రోడ్, 40 feet రోడ్, 33 feet రోడ్, చుట్టూ కాంపౌండ్, గేటు అన్నీ చేసి ఇస్తున్నాం. సో అది కూడా ఎక్కడో దూరంలో కాదు, జనగాం కలెక్టర్ ఆఫీస్కు కేవలం 10 నుండి 15 నిమిషాల దూరంలో మాత్రమే ఈ సైట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ కస్టమర్ అయినా అంటే 7 లక్షలకు అనేది ఇవాళ రేపు కామన్ అయిపోయింది. ఆ 7 లక్షలకు ప్లాట్ దొరకడం చాలా ఇంపాసిబుల్. అలాంటి వాళ్ళ కొరకు మనం ఆ బిలో మిడిల్ క్లాస్ అనే వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళకు ఒక డబ్బులు వస్తే వాళ్ళు ఏడ ఇన్వెస్ట్ చేయాలనో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న వాళ్ళ కొరకు ఈ బడ్జెట్లో మనం వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచనతో చేసాం. అది సక్సెస్ఫుల్గా ఇప్పటికీ 60-70% కూడా కంప్లీట్ అయినాయి. ఓన్లీ 30 to 40% ఉంది. సో వాళ్ళకు మాత్రం ఇది మంచి
అదృష్టమైన ప్లాట్ అనుకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదో 7 లక్షలు అంటే ఎక్కడో లోపడనో లేకపోతే జీపీ లేఅవుటో లేకపోతే ఫామ్ ల్యాండో అని కాకుండా అన్ని పర్మిషన్తో ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి అక్కడ సైట్ విజిట్ చేసి ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి ఆప్షన్ అండి వాళ్ళకి. శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చూసారు కదా, అందరికీ అందుబాటులో ఉండి చాలా మంచి సక్సెస్ఫుల్గా అయితే ఈ డెవలపర్స్ అండ్ వెంచర్స్ చాలా చాలా ఉన్నాయి. అండ్ బిలో మిడిల్ క్లాస్ కానివ్వండి చాలా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. మీరు ఇంకా వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మీ టీవీలో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు ఒకసారి కాంటాక్ట్ అయ్యి మాట్లాడవచ్చు. మీరు డైరెక్ట్గా ఆఫీస్లో వెళ్ళి మాట్లాడాలి అనుకుంటే ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళి మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు చాలా మందికి తెలియని వాళ్ళకు కూడా చాలా అవగాహనగా చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఏదైతే శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఉందో అది ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా కస్టమర్ దేవులకు కూడా అందరికీ ధన్యవాదాలు.